ఒకసారి పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత అలాంటి నటులు సినిమాల్లో క్లిక్ అయిన చరిత్ర ఇప్పటి వరకు లేదు. ఎస్, ఇది ఫ్యాక్ట్. ఎన్టీఆర్ విషయంలో చూడండి, ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ శ్రీనాథ కవి సార్వభౌముడు లాంటి సినిమాలు తీసినా కానీ అవి సక్సెస్ కాలా. సరే, మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమాలు ఆడినా కానీ అందులో ఎన్టీఆర్ హీరో కాదు, ముఖ్యమైన పాత్ర. అందులో హీరో మోహన్ బాబే కదా. ఇక ఆ తర్వాత పార్టీ పెట్టిన మరో నటుడు చిరంజీవి విషయంలో కూడా ఇదే జరిగింది. చిరంజీవి రాజకీయాల నుంచి మళ్ళీ సినిమాల్లోకి వచ్చినా కూడా 10 ఏళ్లుగా ఒక కింగ్ సైజ్ హిట్, మెగా స్థాయి హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మధ్యలో వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు కొద్దిగా ఆడినా కూడా మిగతా హీరోలతో పోల్చినా, మార్కెట్తో పోల్చినా కానీ కలెక్షన్స్ మాత్రం మెగా స్థాయిలో ఇప్పటి వరకు రాలా. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఫ్యాన్స్ ఆల్రెడీ పొలిటికల్ లైన్స్ మీద డివైడ్ అయిపోవటమే కాదు, మన వైఖరి ఏంటి, మన నేచర్ ఎలా ఉంటుంది అనే దాన్ని ప్రజలు డీకోడ్ చేసిన తర్వాత అదే ఎమోషన్స్ సినిమా మీద కూడా ప్రభావం చూపిస్తాయి. వీళ్ళు మనవాళ్ళు కాదు అనే ఫీలింగో లేదంటే అంతకంటే లాజిక్స్ ఉంటాయో కానీ ఆ ప్రభావం సినిమాల మీద పడిపోతూ ఉంటుంది. అందుకోసమే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు హిట్ అయిన దాఖలాలు లేనేలేవు. తెలుగులోనే కాదు, పక్కన తమిళ్లో కూడా ఎంజీఆర్ రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత మదురాయి మిట్టా సుందర పాండ్యన్ అని ఒక సినిమాలో యాక్ట్ చేశారు, లేట్ 70s అనుకుంటా. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. అంటే ఈ రకంగా సౌత్లో ఎక్కడ చూసినా కానీ పార్టీ స్థాపించిన తర్వాత సినిమాల్లో క్లిక్ అయిన చరిత్ర ఇప్పటి వరకు లేదు. అందుకోసమే ఆ సెంటిమెంట్ని పవన్ కళ్యాణ్ బ్రేక్ చేయగలరా, దాటగలరా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్.